పరిచయం టీవీ ఛానల్. మనం ప్రస్తుతం విజయవాడ బిఆర్టీఎస్ రోడ్‌లోని లియో పెట్ స్పా దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు దాని ఓనర్ ఉన్నారు. ఆయన్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం సార్. సార్ మీ నేమ్ చెప్పండి? నా పేరు హరీష్ అమ్మ. హరీష్ గారు, అసలు మీరు ఈ పెట్ స్పా అనేది ఎలా స్టార్ట్ చేశారు? ఎందుకు స్టార్ట్ చేశారు? నాకు ఇదంటే మంచి ప్యాషన్ అమ్మ. మంచిగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ ఫీల్డ్ నేను స్టార్ట్ చేద్దామని చెప్పేసి దానివల్ల ఆ ప్యాషన్ మీద ఈ షాప్ అనేది లియో పెట్ స్పా అనేది నేను స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ లాక్డౌన్లో. అసలు లియో పెట్ స్పా నేమ్ అనేదే డిఫరెంట్‌గా ఉంది. దాని వెనక రీజన్స్ ఏమన్నా ఉన్నాయా? రీజన్స్ అంటే అది నాకు నేమ్ అనేది స్టార్టింగ్లో అనుకోగానే బాగా నచ్చింది లియో అనేది. దట్స్ వై స్టార్ట్ ద లియో పెట్ స్పా అనేది బ్రాండ్ నేను స్టార్ట్ చేశాను అనమాట. అది పెట్ స్పా వల్ల యూజెస్ చాలా, పెట్స్‌కి చాలా యూజెస్ ఉంటాయి కదా! అసలు మీరు ఈ ఫీల్డ్‌లోకి ఎందుకు రావాలనుకున్నారు? దానికి మెయిన్ రీజన్స్? ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం యాక్చువల్గా నేను స్టార్టింగ్ నుంచి హోమ్ బ్రీడింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఒక 18 ఇయర్స్ బ్యాక్. ఆ 18 ఇయర్స్ బ్యాక్ హోమ్ బ్రీడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అన్ని పప్పీస్ అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. వేరే వేరే ప్లేసెస్కి వెళ్తూ ఉండేది. అట్లాగా మనకి అమౌంట్స్ కొద్దిగా తక్కువ వచ్చాయి బాగా. అదే మనమే ఓన్గా స్టార్ట్ చేసుకొని మనమే బ్రీడింగ్ చేసుకొని ఆ పెట్స్ మనమే సెల్ చేసుకుంటే మనకు ప్రైజెస్ ఎక్కువ వస్తాయని చెప్పేసి నేనే స్టార్ట్ చేశాను అనమాట ఈ ఫీల్డ్ అనేది. అది మీరు ఈ ఫీల్డ్‌లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఆల్మోస్ట్ టోటల్లీ ఒక 18 ఇయర్స్ అవుతుంది. మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 6 ఇయర్స్ అవుతుంది అనమాట. సార్, పెట్ స్పా వల్ల పెట్స్‌కి యూజెస్ ఏంటి? మీరు ఎలా ట్రీట్ చేస్తారు వాటిని? పెట్స్ అనేది టాయ్ బ్రీడ్స్ ఉంటాయి, లార్జ్ బ్రీడ్స్ ఉంటాయి, ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ బ్రీడ్స్ దాకా ఉంటాయి. సెయింట్ బెర్నార్డ్ అది డబుల్ ఎక్సెల్ బ్రీడ్. అండ్ మీకు గ్రేడెన్ వచ్చేసరికి అది డబుల్ ఎక్సెల్ బ్రీడ్. మీకు అలాగే టాయ్ బ్రీడ్స్ వచ్చేసరికి బీగల్ ఒకటి, పగ్ ఒకటి, షిజు ఒకటి, మినీ పామ్ ఒకటి, ఇవన్నీ మినీ పామ్స్, ఇవన్నీ మినీ బ్రీడ్స్ మాట. వీటికి మనం చార్జ్ చేసేది తక్కువే ఉంటుంది. హెయిర్ కట్, నెయిల్ కట్, వాష్, ఇయర్ క్లీనింగ్ ఇవన్నీ టోటల్గా వస్తాయి దానిలో మనం చార్జ్ చేస్తుంది వచ్చేసరికి 1000 to 1500 టాయ్ బ్రీడ్స్. లార్జ్ బ్రీడ్స్ వచ్చేసరికి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అని చెప్పిన బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో ల్యాబు, జర్మన్ షెపర్డ్, గోల్డెన్ రిట్రీవరు, సెయింట్ బెర్నార్డ్ వీటన్ని మనం చార్జ్ చేస్తుంది 2 నుంచి 25 దాకా. ఇది టోటల్ సర్వీస్ మొత్తం వస్తుంది. టోటల్ సర్వీస్ అంటే మీకు ఏమేమి వస్తాయంటే దానిలో హెయిర్ కటింగ్ వస్తుంది, నెయిల్ ట్రిమ్మింగ్ వస్తుంది, వాష్ వస్తుంది, అండ్ మీకు ఇయర్ క్లీన్ చేస్తారు పప్పీకి. లాస్ట్లో మొత్తం బ్లో డ్రై అంతా కంప్లీట్ అయిపోయినాక బాడీ పర్ఫ్యూమ్ చేసేసి పప్పీని మనం టేక్ ఓవర్ కస్టమర్కి ఇచ్చేస్తాం అన్నమాట. అలాగా అది. సార్, ఇప్పుడు దాకా మీరు పెట్స్ హాస్టల్ అని చెప్తున్నారు. ఇప్పుడు దాకా మామూలుగా హ్యూమన్స్ హాస్టలే విన్నాము. అది పెట్స్ హాస్టల్ అంటే వెరైటీగా ఉంది. కొంచెం వినడానికి కూడా ఇదే ఫస్ట్ టైం వింటున్నాను నేను పెట్స్ హాస్టల్ అంటే. అసలు పెట్స్ హాస్టల్ అంటే ఏంటి? రైట్ మేడం, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. యాక్చువల్గా ఏంటంటేనండి, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఏదన్నా తిరుపతి వెళ్ళాలనుకున్నా, ఒక ఫంక్షన్స్కి ఏదైనా వెళ్దాం అనుకున్నా, ఒక మ్యారేజ్ అకేషన్స్కి వెళ్దాం అనుకుంటే ఒక పెట్ వల్ల ఒక పర్సన్ అనేది స్టక్ అయిపోతున్నారు ఇంట్లో దాన్ని చూసుకోవడం కోసం. దాని లామశాపానికి కానీ, దాని ఫుడ్ పెడతానికి కానీ, దేనికన్నా కానీ. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది నేను పెట్టి ఆల్రెడీ 6 ఇయర్స్ అయిపోయింది. ఈ 6 ఇయర్స్ నుంచి కూడా నా దగ్గర పప్పీ కొన్న వాళ్ళకి హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాను, డాక్టర్ ఫెసిలిటీ ఉంటుంది, అండ్ మీకు మెడిసిన్ అన్నీ మొత్తం డాక్టర్ గారు ఈవినింగ్ మీకు వచ్చినప్పుడు ఆయన అన్నీ ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ రీజను ఆ కస్టమర్ వచ్చి మనకు పప్పీ హ్యాండ్ ఓవర్ చేసినాక వాళ్ళు వెళ్ళిపోతారు ఊరు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఎవ్రీ 1 డేలో ఒక 2 వీడియోస్ పోస్ట్ చేస్తాం. అది ఫుడ్ ఎలా తింటుంది ఏంటి, కొత్త వాళ్ళకి ఇచ్చాం ఆ ప్లేస్కి వెళ్ళినాక అది ఎలాగుంటుందో ఏంటి అని ఫీల్ అవుతారు కస్టమర్, పప్పీ ఓనర్. ఏంటంటే అట్ ద సేమ్ టైము ఆయనకు ఒక వీడియో పోస్ట్ అవుతూ ఉంటుంది, పప్పీ ఎలా ఉంటుందంటే మంచిగా ఉంది, మన దగ్గర నెక్స్ట్ వీడియో లింక్ ఉంటుంది, అది కూడా మనం మాట్లాడి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. హాస్టల్ వాళ్ళు ఏంటంటే బెనిఫిట్, వాళ్ళు మన దగ్గర ఇచ్చినాక ఒక 1 వీక్ దాకా మళ్ళీ వాళ్ళు హ్యాపీగా వచ్చేదాకా వాళ్ళు పెట్టు వాళ్ళకి మన దగ్గర మంచిగా ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటారు అన్నమాట. అది దానికి ఏంటంటే టాయ్ బీడ్స్ ఏదికన్నా కానీ మనం 500 ఛార్జ్ చేస్తాము. లార్జ్ బీడ్స్కి వచ్చేసరికి దేనికన్నా కానీ మనం దానికి 1000 ఛార్జ్ చేస్తాం. అది ఏసీ బోర్డింగ్ ఉంది, నాన్ ఏసీ బోర్డింగ్ ఉంది, 2 ఉన్నాయి. సార్, అసలు మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ పెట్స్ ఉన్నాయి? వాటి కాస్ట్ ఎంత? ఆల్ బ్రీడ్స్ ఉంటాయండి. మొత్తం అన్ని బ్రీడ్స్ రకాలు వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ 3000, 4000 నుంచి స్టార్ట్ అవుతుంది. అది పమేరియన్ బ్రీడ్ అండి. ఎవరన్నా ఇంట్లోకి ఫస్ట్ డాగ్ ఎవరన్నా కావాలనుకుంటే మట్టుకి స్టార్టింగ్ బ్రీడ్ పమేరియన్. అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేసరికి ల్యాబ్ ఒక 10 to 12,000లో. అక్కడి నుంచి షిజు 15 to 20,000లో వస్తుంది. ఇంకా అక్కడి నుంచి మనం ఇంకా అలా చూసుకుంటూ వెళ్తే చాలా మంచి ఇంకా పప్పీస్ ఇంకా క్వాలిటీ కావాలనుకుంటే 20,000, 40,000, 50,000. డైరెక్టర్ వివి వినాయక్ గారికి మనం పప్పీ ఇచ్చాం లాస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్. డైరెక్టర్ వివి వినాయక్ గారు మన దగ్గర ఆల్రెడీ ఫస్ట్ షిజు కొనుక్కున్నారు వాళ్ళ అమ్మాయి బర్త్డేకి కావాలని చెప్పి. ఆ షిజు ఒకటి ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళు విల్లా ఒకటి పెద్దది ప్లాన్ చేసి కట్టినాక అప్పుడు మన దగ్గర కాస్ట్లీ బ్రీడ్స్లో సేల్ చేసిన బ్రీడ్ వచ్చేసరికి 3 lakh అండి.
ఆయనకి ఇచ్చింది మనం 3 lakh ఇచ్చాం పప్పి వచ్చేసరికి. టిబెటన్ మాస్టిఫ్ మనం షాప్ ఓపెన్ చేసిన దగ్గర సార్కి వెళ్ళి నేను నా చేతులతో వెళ్ళి స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చాను. చాలా బెస్ట్ క్వాలిటీ, అది ఒక లైన్ లాగా ఉంటుంది చెప్పాలంటే, అంత బాగుంటుంది అది. మీ దగ్గర బడ్స్ కూడా ఉన్నాయి కదా, ఏ టైప్ ఆఫ్ బడ్స్ ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత? ఉన్నాయండి. స్టార్టింగ్ బడ్జీస్ అంటారు, లవ్ బర్డ్స్ అంటారు చాలామంది, యాక్చువల్లీ అట్ నేమ్ బడ్జీస్. లవ్ బర్డ్స్ ఉన్నాయి, స్టార్టింగ్ వచ్చేసరికి అది పెయిర్ 600. దాని తర్వాత కాక్టైల్స్ ఉంటాయి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఉంటాయి, ఇప్పుడు మీరు చూశారు బయట పిజియన్స్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బర్డ్స్లో కూడా. ఆ ప్రైజెస్ మీకు వచ్చేసరికి లవ్ బర్డ్స్ వచ్చేసరికి పెయిర్ 600, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ వచ్చేసరికి పెయిర్ 2500, కాక్టైల్స్ వచ్చేసరికి 2000 రూపీస్. ఈ మనం మాట్లాడే బర్డ్స్ ఉన్నాయి కొన్ని, మకాస్ అంటారు వాటిని, అవి వచ్చేసరికి 1.5 lakh నుంచి 2 lakh దాకా కూడా ఉంటాయి అవి. అది మా ప్రేక్షకులకి లాస్ట్గా మీ బిజినెస్ గురించి ఒక చిన్న మాటలో చెప్పండి. కస్టమర్కి ఎటువంటి పప్పీస్ ఏదన్నా కావాలన్నా కానీ సో అండ్ సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదండి. లియో పెట్ స్పా ఫుడ్ జంక్షన్ దగ్గర మా షాప్ అండి. సత్యనారాయణపురం. డాగ్ హాస్టల్స్కి అవైలబుల్లో ఉంటాం ఎప్పుడు కూడా. పప్పీస్ కావాలన్నా కానీ పప్పీస్ కూడా ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి. పప్పీకి ఎనీ ట్రీట్మెంట్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ టోటల్ అవైలబుల్లో ఉంటుందండి. మా పేరు వచ్చేసరికి మల్లిశెట్టి హరీష్ రాజా అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసరికి 92475 22299.